హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు వచ్చే ఈ సెప్టెంబర్లో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్తో వస్తుంది. చాలా డేంజరస్ ఈవెంట్ ఇది. బ్లడ్ లైన్లో మరొక బ్లడ్ లైన్ మెంబర్ సిఫా అనోయా డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేపించుకున్నాడు. నిజంగా అతను కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో ఎంటర్ కాబోతున్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారా మీరు? నిజంగా ఎంతమంది బ్లడ్ లైన్ మెంబర్స్ వస్తారా బాబు? నిజంగా మతిపోతుంది, పిచ్చెక్కుతుంది నాకు. కెనడాలో వ్యాంకోవర్ సిటీలో డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. నిజంగా చాలా మతిపోయే మ్యాచెస్ ఉంటాయి, నిజంగా అదిరిపోయే మ్యాచెస్ ఉంటాయి ఈ ఈవెంట్లో. ఈ ఈవెంట్ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ నవంబర్ 31న ఆదివారం ఉదయం 4:30 డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ స్టార్ట్ అవుతుంది. చాలా రోజులు ఉంది ఇంకా. ఈ ఈవెంట్ లో మాత్రం బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ చాలా డేంజరస్ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. ఈ ఈవెంట్ లో ఫాక్స్ కంపెనీ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ని 5 సంవత్సరాల పాటు నడిపించింది. ఆ 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఏమో ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడేమో ఏఈడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేయించుకోవడానికి వెళ్ళింది ఫాక్స్ కంపెనీ వాళ్ళు. నిజంగా ఏం జరుగుతుందో ఏమవుతుందో చూడాలి మరి. వెల్కమ్ టు బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ బేబీస్. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ కూడా ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచెస్ జరగబోతున్నాయి. నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ డిమియన్ ప్రీస్ట్, వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సిఎం పంక్, వీళ్ళిద్దరి మధ్యలో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ జరగబోతుంది. నిజంగా ఇన్సైడ్ హెల్ ఇన్ ఎ సెల్ చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం అదిరిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో సిఎం పంక్ మాత్రం ఓడిపోతాడు. ఈ మ్యాచ్ మాత్రం ఓడిపోతాడు సిఎం పంక్ ఖచ్చితంగా. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ, వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో గుంతర్ వర్సెస్ సెమిజైన్, వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే అవకాశం కాదు, ఇది జరుగుతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఖచ్చితంగా. ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరిగితే బ్రాక్ లెస్నర్ రిటర్న్ అవ్వడం అనేది కన్ఫర్మ్ గా జరుగుతుంది బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. వీళ్ళిద్దరి మధ్యలో బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో బ్రాక్ లెస్నర్. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జే ఉసో, వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు జెమీ ఉసో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు జెమీ ఉసో వస్తాడా రాడా అనేసి తెలియాలంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ చూడాలి ఖచ్చితంగా. అరే రోమన్ రేన్స్ వచ్చాడు కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నిజంగా మాకు మాత్రం థ్రిల్ రాకొచ్చింది. నిజంగా బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో జరగబోతుంది కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోయా అండ్ జేకబ్ ఫాతు, వీళ్ళ నలుగురి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా. నిజంగా ఈ మ్యాచ్ కోసం మాత్రం అందరం వేచి ఉన్నాము. నిజంగా రోమన్ రేన్స్ ఎప్పుడు ఫైట్ చేస్తాడా అనేసి. రోమన్ రేన్స్ వచ్చేసాడు కానీ ఒక్క ఫైట్ కూడా చేయలేడు, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు మాత్రం బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఒక మ్యాచ్ మాత్రం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళ నలుగురి మధ్యలో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ అవుతుందా, ఏం మ్యాచ్ అవుతుందా అనేది చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూడాలి వీళ్ళ నలుగురి మధ్యలో బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. నిజంగా నేనైతే సూపర్ ఎక్సైటింగ్ గా ఉన్నాను ఈ మ్యాచ్ కోసం. ఈ 4 మ్యాచెస్ మాత్రం కన్ఫర్మ్ గా డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో జరగబోతున్నాయి. అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఇక చూడు అనౌన్స్మెంట్ అవ్వాల్సింది సేమీ జైన్ వర్సెస్ గుంతర్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ జే ఉసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది అనౌన్స్మెంట్ అయితే. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ అట్లాంటాలో జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో మాత్రం మ్యాచెస్ మాత్రం అదిరిపోయే మ్యాచెస్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్ ఉన్నాయి. నిజంగా మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతారు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లైవ్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే
అక్టోబర్ 6న ఆదివారం ఉదయం 4:30 WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ ఇండియాలో లైవ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సోనీ 10-1 ఇంగ్లీష్లో, సోనీ 10-3 హిందీలో, సోనీ 10-4 తమిళ అండ్ తెలుగులో WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లైవ్ ఈవెంట్ మనం చూసుకోవచ్చు. ఇన్ని ఛానల్స్ లో మనం WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్.